హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపటి నుండి కుంభరాశి వారికి అతిపెద్ద ప్రమాదాలు జరగబోతున్నాయి. తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. 3 అతిపెద్ద ప్రమాదాలు మీ జీవితంలో సంభవించబోతున్నాయి. గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా జ్యోతిష పండితులే చెప్తున్నమాట. ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే ఈ దేవత ఆరాధన గావించాల్సిందే. ఈ పరిహారాలు కూడా పాటించాల్సిందే. ఈ ప్రమాదాల నుండి తప్పించుకోవాలంటే ఈ దేవత ఆరాధన గావించాల్సిందే. అలాగే ఈ పరిహారాలు తప్పక పాటించాల్సిందే. అయితే అసలు కుంభరాశి వారి జాతకులకు రేపటి నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి, అలాగే ఎటువంటి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఆర్థిక స్థితి లాభసాటిగా ఉండబోతుందా, అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు ఏ రంగంలో ఉన్న వారికి రాబోతూ ఉన్నాయో, ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న కుంభరాశి వారి జాతకులకు గ్రహాల్లో జరిగే మార్పుల కారణంగా శని గ్రహం యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉండబోతుందో, రాహువు కేతువులు ఇద్దరూ కలిసి ఎటువంటి ఫలితాలు మీకు కలగజేయబోతున్నారో, గురుగ్రహం అనుకూలంగా ఉందా, అసలు గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా కుంభరాశి వారి జాతకులకు రాశి చక్రం చిహ్నం ప్రకారం ఏ విధంగా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. రేపటి నుంచి కూడా కుంభరాశి వారి యొక్క జాతకం దిశ దశ మారబోతోంది. గ్రహాలు అనుకూలించబోతున్నాయి. సర్వ హక్కులు గ్రహాలు కుంభరాశి వారి జాతకులకు ఇవ్వబోతూ ఉన్నాయి. శని భగవానుని యొక్క సంచారం కుంభరాశిలో జరగడంతోనే ఇంతటి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. అదే విధముగా గురుగ్రహం మీ 7వ ఇంటిలోకి మార్పు సంచారం జరగబోతోంది. అలాగే గురుగ్రహం 11వ ఇంటిలోకి మార్పు సంచారం కలగబోతోంది. అలాగే గురుగ్రహం 11వ ఇంటిలోకి సంచారం జరగబోతోంది. గురుగ్రహం అనుకూలంగా జాతకంలో ఉన్నట్లయితే గనక ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది, వేగం పుంజుకుంటుంది. ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగితే గనక కుంభరాశి వారి జాతకుల యొక్క లైఫ్ సెటిల్ అయిపోయినట్లే. ఈ రాశి వారి జాతకులు జాతక చక్ర చిహ్నం ప్రకారము కూడాను నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. పరోపకార బుద్ధి ఎక్కువగానే ఉంటుంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి. పరోపకార బుద్ధి అన్నట్లయితే గనక మీరు సహాయం చేయొచ్చు, తప్పు లేదండి. కాకపోతే గనక తనకు మించిన ధర్మం పనికిరాదు. కావున ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలా కాకుండా ఎవరికైనా స్నేహితులకు అప్పులు ఇచ్చినా లేదా మధ్యవర్తిత్వం చేసిన మాట సహాయం చేసినా కూడా అది మీ మెడకు చుట్టుకోబోతూ ఉన్నది. ఇదే ప్రమాదము. కావున ఈ విషయంలో కుంభరాశి వారి జాతకులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు. ఇక గురుగ్రహ బలం అనుకూలంగా ఉండడంతో 11వ ఇంటిలోకి గురువు సంచారం జరగడంతో వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు మీకు చాలా వరకు కూడాను లాభసాటిగా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి. కుంభరాశి వ్యాపారస్తులకు ఇక ఏ మాత్రము కూడా అస్సలు డోకా లేదు. ముందుకు వెళ్లిపోబోతూ ఉన్నారు. రోజుల వ్యవధిలోనే రేపటి నుంచి మీ జాతకం పూర్తిగా మారిపోబోతూ ఉన్నది. ఉన్నతవంతమైనటువంటి ఫలితాలు చూసి ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. సాక్షాత్తు భగవంతుడే మీకు ఇంతటి ఫలితాలు ఇస్తున్నాడు. కష్టపడి పని చేసినప్పటికీ ఫలితాలు రాక ఇప్పటి వరకు ఎన్నో సార్లు మానసిక అశాంతి మీ మనసులో చెల్లరేగి ఉండవచ్చు. కానీ ఆ భగవంతుడు మీ వైపు చూశాడండి. సమయం అనుకూలంగా మారింది. గ్రహాలు నీచ స్థితి నుంచి మీకు లాభసాటిగా మార్పు చెందాయి. శని గ్రహం సంచారం ద్వారా మీకు శుభ ఫలితాలు రాబోతున్నాయి. తత్ఫలితంగా మీకు ఎంతో అనుకూలంగా ఉండబోతోంది. గురువు కూడా 11వ ఇంటిలోకి సంచార రీత్యా ఎన్నో లాభకరమైనటువంటి ఫలితాలు మీకు కలగబోతున్నాయి. ఇక రాహువు కేతువు ప్రభావం, శని ప్రభావం ఎలా ఉండబోతుందో కుంభరాశి వారి జాతకులకు తెలుసుకుందాము. రేపటి నుంచి గ్రహాల్లో జరిగే మార్పు కారణంగా వృత్తి పరంగా అనుకూలంగా ఉండబోతుంది. చేసే ప్రతి పని కూడాను అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతుంది. కాలం కలిసి రాక ఇప్పటి వరకు పుణ్యానికి వెళ్లిన పాపం ఎదురై వచ్చిన కుంభరాశి వారి జాతకులకు ఇది మేలైన శుభవార్త. అనుకున్న పదోన్నతి ఉద్యోగ రీత్యా పొందబోతున్నారు. సహోద్యోగులు మీతో చాలా వరకు కూడాను సక్రమంగా మెలగబోతున్నారు. వారు మీరు మధ్య ఉన్నటువంటి గొడవలు ఏమైతే ఉన్నాయో ఆ గొడవలు అన్ని కూడా పరిసమాప్తం అయిపోతాయి. సమయం కలిసి వచ్చింది. అపార్థాల దొంతరలు తొలగిపోతాయి. సహోద్యోగుల యొక్క సహకారంతో ఉన్నతవంతమైనటువంటి స్థితి ఆశించిన కుంభరాశి వారి జాతకులు ఇక ఇప్పుడు సహోద్యోగుల సహకారంతో ఆ యొక్క
యొక్క మీరు ఏదైతే కోరుకున్న కోరిక ప్రమోషన్ కావచ్చు, బోనస్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, మీ పై అధికారులు మీ యొక్క టాలెంట్ ని గుర్తిస్తారు. ఇక పదోన్నతి మీ సొంతం కాబోతూ ఉన్నది. ఆర్థిక పరంగా కూడా వృద్ధి కలుగుతుంది. అయితే ప్రమోషన్ వచ్చిందని, ఆర్థిక వృద్ధి కలిగిందని మీకు అహంకారం కూడా ఒకంత భావం ఎక్కువ అయిపోతుంది. ఎదుటి వారిని తగ్గించి చులకనగా చూడడం మొదలు పెడతారు. ఇది గుర్తించిన మీ సహోద్యోగులు మీ మీద మీ పై అధికారులకు ఫిర్యాదు చేయబోతున్నారు. కావున తస్మాత్ జాగ్రత్త. అహంకారాన్ని పక్కన పెట్టండి. విర్రవీగిపోతే ధనం వచ్చింది కదా అని చెప్పి లక్ష్మీదేవి చెంచల స్వభావం కలిగిందండి. ఒక్కసారి ఈ విషయం గుర్తుంచుకోండి. ఎప్పుడూ ధనము ఒకరికే సొంతం కాదు. మీరు పై అధికారులు అయ్యారు కదా అని చెప్పి, లేకపోతే మీ యొక్క స్థితి మారింది కదా, ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండవంతంగా ఉంది కదా అని చెప్పి ఎదుటి వారిని సహోద్యోగులను చులకన చేస్తే గనక మరల మీకు ఇబ్బందులు తప్పవో, దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. కావున తస్మాత్ జాగ్రత్త. నోటిని అదుపులో పెట్టుకోండి. మీరు కూడా చాలా వరకు ఓర్పు సహనంగా ఉంటే మంచిదని చెప్పడం జరుగుతుంది. నాయకత్వ లక్షణాలు ఉన్న కుంభరాశి వారి జాతకులు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందాన వ్యవహరిస్తూ ఉంటారు. ఇలా అసలు చెయ్యదు. ఎదుటి వారు చిన్నవారు అయినా పెద్దవారు అయినా ఏది చెప్తున్నారు అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి. కాస్త వినే ప్రయత్నం చేయండి. అంతా మంచే జరుగుతుంది. ఇక 12వ ఇంటిలో రాహువు సంచారం జరగబోతూ ఉన్నది. ఇక శని దృష్టి కూడా ఈ 12వ ఇంటిలో ఉండడం ద్వారా మీకు ఒకంత బద్ధకం, అసహనం అనేది పెరిగిపోబోతూ ఉన్నది. ఈ ద్వారా మీరు చేయవలసినటువంటి పనులను వాయిదా వేస్తూ వస్తూ ఉంటారు. ఇలా వాయిదా వేస్తే గనక ఇక మీకు ఇబ్బందులు తప్పవండి. ఎప్పటి పని అప్పుడు చేసుకుంటేనే మీకు తగిన గుర్తింపు వస్తుంది. బద్ధకాన్ని వీడండి. అసహనాన్ని పక్కన పెట్టండి. లేదా అన్ని అవకాశాలు కూడా దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 11వ ఇంటిలో శని యొక్క సంచారము, శని అనుగ్రహము మీకు మరిన్ని అవకాశాలు పుష్కలంగా వచ్చేలాగా చేస్తుంది. అలాగే విదేశీ ఉద్యోగం చేస్తున్న కుంభరాశి వారి జాతకులు తస్మాత్ జాగ్రత్త. విదేశీ ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం మార్పు చెందాలని, లేకపోతే ఆ ఉద్యోగం నచ్చడం లేదంటూ పరిస్థితుల ప్రభావం అంటూ ఆ ఉద్యోగం మార్పు చెందాలని ఆశిస్తూ ఉన్నట్లయితే గనక ఈ కాలం మీకు కలిసి రాదండి. లేకపోతే ఒకవేళ అంతగా ఇబ్బంది ఉంటే ఉద్యోగం మారాలి అనుకుంటే గనక స్వదేశీ ప్రయాణం చేయాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఒకవేళ పరిస్థితి అనుకూలించలేదు అనుకుంటే అదే ఉద్యోగంలో ఉండి ఇంకొక ఉద్యోగ ప్రయత్నం చేయండి. అక్కడ ఉద్యోగం వస్తేనే ఇక్కడ ఉద్యోగం మానేసే ప్రయత్నం చేయండి. లేకపోతే స్వదేశీ ప్రయాణం కట్టాల్సి వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. నచ్చని ఉద్యోగం చేయాల్సి రావచ్చు ఈ సమయంలో. కాబట్టి ఓర్పు సహనంతో ఉండండి. పేరు ప్రతిష్టల కోసం కాకుండా మీరు ఉద్యోగంలో నేర్పుని చూపించండి. మీ యొక్క టాలెంట్ ని చూపించండి. నిజాయితీగా ఉండండి. సంఘంలో గౌరవం కావాలి, గుర్తింపు కావాలని అడ్డదారులు తొక్కే ప్రయత్నాలు చేసే విధంగా పరిస్థితులు మిమ్మల్ని ఆకట్టుకోబోతున్నాయి. కావున తస్మాత్ జాగ్రత్త. ఈ విధంగా అస్సలు ఉండదు. కుంభరాశి వారి జాతకులు నీతి నిజాయితీకి మారుపేరు. ఈ విషయం అందరికీ తెలియచెప్పే ప్రయత్నమే చేయండి. భవిష్యత్తు అప్పుడు బ్రహ్మాండవంతంగా ఉంటుంది. పని భారం, ఒత్తిడి కూడా పెరుగుతుంది. కానీ ఓపిక పట్టండి. ఏ ఒక్క పనిని కూడాను వాయిదా వేసే ప్రయత్నం చేయొద్దు. ఇలా వాయిదా వేసే కొద్దీ కూడాను శ్రమతో పాటుగా పని కూడా పూర్తి కాదండి. శ్రమ అధికమైపోతుంది. అలాగే శని భగవానుని యొక్క దృష్టి మీ మీద ఉండడం ద్వారా మీకు అవకాశాలు కూడా అందిపుచ్చుకొని ముందుకు సాగుతారు. ఆర్థిక పరంగా ఎటువంటి లోటు ఉండదు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడాను ఆర్థిక స్థితిగతులు మాత్రం మరింత బ్రహ్మాండవంతంగా పుంజుకోబోతున్నాయి. రేపటి నుంచి కుంభరాశి వారి యొక్క జాతకుల జీవిత చక్రం ఈ విధంగా మారబోతూ ఉన్నది. గ్రహాలు సానుకూలంగా మారబోతున్నాయి. సర్వ హక్కులు కుంభరాశి వారి జాతకులకు ఇచ్చేశాయి. కావున కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్న కుంభరాశి వారి జాతకులు ఇక మొదలు పెట్టేయండి. ఇక ఏ మాత్రము కూడా ఆటంకాలు మీ దరి చేరవండి. ఆర్థిక లాభదాయకంగా ఉండబోతూ ఉన్నది. ఇల్లు కొనబోతున్నారు, వాహనాలు కొనబోతున్నారు, స్థిరాస్తులు కూడా కొనుగోలు చేయబోతున్నారు. ఏదైనా బ్యాంకులో కానీ ఎక్కడైనా కూడాను చేతి అప్పు తీసుకున్నా కూడాను ఆ అప్పులు, లోన్లు మొత్తం కూడా తీర్చేయబోతున్నారు. అప్పులిచ్చే తారాస్థాయికి చేరబోతున్నారు. ఇక కాకపోతే కుటుంబ పరంగా కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కుటుంబ సభ్యులతో చర్చించి కూర్చొని మాట్లాడిన తర్వాతే నిర్ణయాలు సాధ్యాసాధ్యాలు ఆలోచించి తీసుకోండి. అప్పుడే మీ భవిష్యత్తు బాగుంటుంది. తగిన విధంగా ఆహారపు అలవాట్లు మాత్రం జాగ్రత్తగా మార్చుకోండి. ఇప్పటి వరకు ఏదైతే ఆహారపు అలవాట్ల విషయంలో లేకపోతే పని ఒత్తిడి కారణంగా ఆహారం విషయంలో మీ యొక్క నియమాలు మార్చుకున్నారో తస్మాత్ జాగ్రత్త. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే గనక సంపాదించిన సంపాదన అంతా కూడాను వైద్య
వైద్యుల చుట్టూ తిరిగి కూడాను మీ యొక్క డబ్బు వైద్యులకే కట్టాల్సి వస్తుంది. కావున ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. అనుకూలమైనటువంటి ఆరోగ్య నియమాలు తప్పక పాటించండి. దురలవాట్లకు జాగ్రత్తగా దూరంగా ఉండండి. అప్పుడు డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక రేపటి నుంచి కుంభరాశి వారి జాతకుల జీవితంలో ఇటువంటి మార్పు జరగడం ఖచ్చితంగా అక్షర సత్యము. ఇలాగే జరుగుతుంది. జ్యోతిష పండితులు చెప్పిన ప్రకారం ఈ విధంగా ఇలాగే ఫలితాలు మీకు కలగబోతున్నాయి. కావున ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో ఆ ఇబ్బందికర పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి ఖచ్చితంగా మీరు భగవంతుణ్ణి ప్రార్థించండి. నిత్యము శివాలయానికి వెళ్లి శివనామ స్మరణ గావించండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించండి. కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం ప్రతిరోజు రావి చెట్టుకో ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు గావించండి. పశు పక్షాదులకు త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టేటప్పుడు గణపతి పూజ చేసుకోండి. గణపతిని మనము పూజించుకున్నట్లయితే గనక విఘ్నాలు లేకుండా కార్యసిద్ధి కలుగుతుంది. ఇక శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి మీకు వీలు కుదిరినప్పుడల్లా ఎర్రని పువ్వులతో పూజించండి. గోమాతను నిత్యం పూజించుకోండి. వీలు కుదిరినప్పుడల్లా దగ్గరలోని గోశాలకు వెళ్లి గోమాతకు గ్రాసాన్ని పెట్టండి. లేదా మీరు ఏదైనా కూడాను గోమాత తినే ఆహార పదార్థాలు నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేస్తే సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. రాబోయే చెడు ఫలితాల నుంచి సకల దేవతలే మిమ్మల్ని బయటపడేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించండి. భగవంతుని సన్నిధిలో ఎక్కువగా గడపడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే గనక ఆ భగవంతుడే మిమ్మల్ని చెడు పరిస్థితుల నుంచి ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడేస్తాడు. సో ఫ్రెండ్స్, చూశారు కదా రేపటి నుంచి కుంభరాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో, రాబోయే చెడు ఫలితాల నుండి తప్పించుకోవడానికి చేయవలసిన పరిహారాలు, దేవత ఆరాధన ఏమిటో. ఈ వీడియో గనక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.